మనసు వీటి మధ్య నిబ్బరంగా నడుచుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. నిత్యం ప్రజల్లో బిజీగా ఉంటున్న ఆమె జగన్ దీక్ష, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విభజన అన్నప్పటి నుంచి కూడా జగన్ బాబు చాలా బాధపడడం, కలత చెందడం జరిగింది. అసలు ఏంటిది, ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు, కేవలం అంటే మన కోసం ఈరోజు రాష్ట్రాన్ని డివిజన్ చేసే పరిస్థితి వచ్చిందా అని చాలా బాధపడటం జరిగింది. కేవలం అంటే మనల్ని పరిమితం చేయడం కోసం, లేకపోతే తెలంగాణ ఇస్తే 17 సీట్లకు కనీసం 10 ఎన్నో వస్తాయని, ఓట్ల కోసం, సీట్ల కోసం ఇట్లాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయా అని చెప్పి చాలా బాధపడటం జరిగింది. బాధ అనిపిస్తుంది, మా కష్టం అనిపిస్తుంది. లెవెల్స్ తగ్గినాయి అంటే తన రాష్ట్రం కోసం ఇంత తపన పడతా అనడం ఒక విధంగా ప్రజల కోసం. అప్పుడు బయట ఉన్నప్పుడు కూడా ప్రజలకు అనేక సమస్యలకు అన్నిటికీ స్పందిస్తాను. దగ్గర 10-12 దీక్షలు చేయడం జరిగింది. తను రైతుల కోసము, నేతన్నల కోసము, రైతుల కోసం సుమారుగా 5-6 దీక్షలు చేయడం జరిగింది. గిట్టుబాటు ధర, జల దీక్షని, పసుపు దొవ్వని ఒకసారి, గోదానికి ఒకసారి అట్లంతా దీక్షలు, చాలా దీక్షలు చేయడం జరిగింది. నేతన్నల కోసమని ఫీజు రియంబర్స్మెంట్ 2 సార్లు చేయడం జరిగింది. అట్లా హరిత యాత్రని, పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు జైల్లో ఉన్నా కూడా అంటే తన బాధ్యత తను చేయాలి అంటే భావితరాలు క్షమించవు మనం ఇప్పుడు గమ్మన ఉంటే అనేది మాట్లాడతాడు తను.